మార్కాపురం జిల్లా కేంద్రంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ నంద్యాలలో జరిగిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహ ధ్వంసం ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మార్కాపురం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీతకు వినతి పత్రం సమర్పించారు. ధ్వంసమైన వైఎస్ఆర్ విగ్రహాన్ని అదే ప్రాంతంలో ప్రభుత్వ ఖర్చులతో గౌరవప్రదంగా పునరుద్ధరించాలని, ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులు మరియు వారి వెనుక ఉన్న సూత్రధారులను గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మహబూబ్ అలీ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి కేవలం ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు మాత్రమే కాదని, కులమతాలకు అతీతంగా పేద ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న మహానేత అని పేర్కొన్నారు. అలాంటి ప్రజానాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది కేవలం ఒక విగ్రహంపై దాడి మాత్రమే కాదని, రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యగా భావిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. అందరి నమస్కారం. ఈరోజు మార్కాపురం జిల్లా కలెక్టర్ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఒక మెమోరిండం ఇవ్వడానికి రావడం జరిగింది. ఎందుకోసమంటే నిన్న నంద్యాల జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి కొంతమంది దుండంగులు ఆ విగ్రహాన్ని నష్టం చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టారు మరియు నష్టం చేశారు. ఏ వ్యక్తి అయితే అందులో పాల్గొన్నారో, ఆ వ్యక్తికి ఏ వ్యక్తులైతే సహకరించారో ఆ వ్యక్తులను గమనించి ప్రభుత్వం వారి మీద తక్షణమే చర్యలు చేపట్టి వాళ్లకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే మనకందరికీ తెలిసిందే. మన రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల వారి కోసం, వెనుకబడినటువంటి వర్గాల వారి కోసం, రైతుల కోసం, మైనార్టీల కోసం మరియు రాష్ట్రానికి అభివృద్ధి బాటలు నడపడానికి వారు చేసినటువంటి సేవలు, ఆ సేవలకు ఈరోజు కోట్లాది మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక మంది ప్రజల హృదయాల్లో నిలబడినటువంటి ఆ వ్యక్తి విగ్రహాన్ని నష్టం చేయడం మరియు ధ్వంసం చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి సంఘటనలు మరో ఏ ప్రాంతంలో జరగకుండా ప్రభుత్వం వాళ్ళను ముందస్తుగానే గమనించి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.